వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను కోడ్ జ్ఞాన్ ఐటీ సొల్యూషన్స్లో ఉన్నానండి. ఇవాళ చాలామంది స్టూడెంట్స్ ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ మీకు కలిగితే కోడ్ జ్ఞాన్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ ఇటు విజయవాడలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, లేదంటే బెంగళూరులో కానివ్వండి, ఎక్కడున్నా సరే స్టూడెంట్స్ జాయిన్ అయితే వాళ్ళకి జాబ్ ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 650 కంపెనీలతోటి అసోసియేట్ అయ్యి ఆపర్చునిటీ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు అని అంటే, స్టూడెంట్ జాయిన్ అయితే చాలు 650 కంపెనీల చుట్టూ కూడా సో వాళ్ళకి అవకాశాలు కలిగేలాగా ఇంటర్వ్యూకి పంపించడం అండ్ జాబ్ వచ్చేలాగా ట్రైన్ చేయటము, అటు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా సరే, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా సరే, సో అలాంటి ఫెసిలిటీని వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. సో ఈరోజు నేను కొత్తగా చెప్పేది కాదు, వాళ్ళ సక్సెస్ గురించి వాళ్ళ స్టూడెంట్స్ మాటలను మనం అడిగి తెలుసుకుందాము. సో ఈరోజు మనతో పాటు కోడ్ జ్ఞాన్ నుంచి మనీష్ గారు అండ్ వాళ్ళ స్టూడెంట్ ఉన్నారు. సో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో నమస్తే అమ్మా. సార్ ఎలా సార్ అంటే ఈ సక్సెస్ అసలు ఏ విధంగా ఉండింది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోడ్ జ్ఞాన్లో వచ్చేసి మేము ఓన్లీ ఇంజనీరింగ్ అని కాకుండా సో మల్టిపుల్ డిగ్రీస్ నుండి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకేంటంటే కోడ్ జ్ఞాన్ నుండి ఎవరైతే కోడ్ జ్ఞాన్కి అప్రోచ్ అవుతున్నారో సో వాళ్ళకి కంప్లీట్ వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ ట్రైనింగ్స్ నుండి స్టార్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, అన్నిట్లో కూడా స్టెప్ బై స్టెప్గా వాళ్ళకి ఒక ఇండస్ట్రీ వాళ్ళని ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఒక ఐటీ ప్రొఫెషన్లో కావాలని చెప్పి సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రాపర్గా మనం స్టెప్ బై స్టెప్ వాళ్ళని ట్రైన్ చేసి దాని తర్వాత యాజ్ మీరు చెప్పినట్టే 650+ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మనతో సో కంపెనీస్కి వచ్చేసి ఏంటంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి విజయవాడలో నుండి చూసారనుకోండి, రీసెంట్గా ఇప్పుడు మీరు అన్న దివ్యశ్రీ ఎవరైతే ఉన్నారో మనకి ప్లేస్ అయ్యారనమాట. సో తను TCSలో ప్లేస్ అయ్యారనమాట రీసెంట్. అవునండి. సో ఆ స్టూడెంట్ మాటలను అడిగి తెలుసుకుందాం సార్. ష్యూర్ అండి, పక్కా అండి. నమస్కారం దివ్యశ్రీ గారు. నమస్తే సార్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చాలా మంది స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ కూడా చాలా మందికి అంటే బయట కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, కోడ్ జ్ఞాన్లో నిజంగా స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఉందా అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ స్టూడెంట్స్కి నిజంగానే జాబ్స్ వస్తున్నాయి అనుకుని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీరు నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్. మీరేం చెప్తారు అటువంటి వాళ్ళకి కూడా? అండ్ మీరేం చదువుకున్నారు? మీకు TCSలో జాబ్ రావడానికి కోడ్ జ్ఞాన్ ఎలాంటి సహాయం ఇచ్చింది? సార్ నేను దివ్యశ్రీ సార్, PVPSIT అని విజయవాడలోనే ఉంది. ఒక కాలేజ్ నుంచి చదువుకున్నాను, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే. బట్ రెసిషన్ టైం వల్ల మాకు జాబ్స్ అనేవి త్వరగా రాలేదు. సో అలాంటి టైంలో నేను కోడ్ జ్ఞాన్కి వచ్చాను. ఇక్కడ స్కిల్స్ అన్నీ నాకు TCSని క్రాక్ చేయడానికి యూజ్ అయింది సార్. ముఖ్యంగా అంటే మీరు చదివిన చదువు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ దొరికాయి? మీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను మార్చ్లో జాయిన్ అయ్యాను సార్. తర్వాత ట్రైనింగ్ వల్ల జావా ట్రైనింగ్, యాప్టిట్యూడ్ అండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, వీటి వల్ల నాకు యాప్టిట్యూడ్ రౌండ్ అనేది క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సార్. ఇంటర్వ్యూలో కూడా ఈ జావా ఏదైతే ఉందో అవే క్వశ్చన్స్ అక్కడ అడిగారు. సో ఇక్కడ నేర్చుకున్నవి అక్కడ యూజ్ అయినాయి, అక్కడ చెప్పాను సార్. ఓకే. సో మొన్న మార్చ్లో జాయిన్ అయ్యారు మీరు? ఎస్ సార్. ఏప్రిల్లో ఆఫర్ లెటర్ వచ్చింది. ఏప్రిల్లో ఆఫర్ లెటర్ వచ్చింది? ఏప్రిల్లోనే ఇంటర్వ్యూ అయింది సార్. మార్చ్లో జాయిన్ అయ్యారు, ఏప్రిల్లోనే ఆఫర్ లెటర్ వచ్చింది TCSలో. ఎస్ సార్. సో ఎంతమ్మా శాలరీ ఇప్పుడు మీకు? 3.3 lakhs. 3.3 lakhs శాలరీ. ఓకే. పర్ యానం. వెరీ గుడ్. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి అంటే చూడండి రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయో. కోడ్ జ్ఞాన్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బెస్ట్ ఆపర్చునిటీ కల్పిస్తుంది. అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టూడెంట్సే చెప్తున్నారు. మీరు మార్చిలో జాయిన్ అయ్యారు, ఏప్రిల్లో జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? ఎన్ని డేస్ గ్యాప్లో మీకు జాబ్ వచ్చేసింది? 45 days. 45 days గ్యాప్లో మీకు జాబ్ వచ్చింది. ఓ గ్రేట్. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్కి కూడా మీరు ఏం చెప్తారు కోడ్ జ్ఞాన్ తరపున? అంటే ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్, ప్రాక్టీస్ సెషన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి స్టూడెంట్స్కి అనేవి. ఏదైతే ఇంటర్వ్యూ ఉంది, అలాగే ఫస్ట్ రౌండ్స్, యాప్టిట్యూడ్ రౌండ్స్, ఇవన్నీ క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తారు. మెంటర్స్ కూడా ఉంటారు. మనకి ఏదైతే ల్యాకింగ్ ఉందో దాని మీద ఫోకస్ చదివిస్తారు. ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. కోడ్ తంత్ర అని ఉంది, అక్కడ కోడింగ్ చేసుకోవచ్చు, కోడింగ్ ప్రాక్టీస్. ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ మనకి ముందే గైడ్ చేశారు. ఓకే. అండ్ వాళ్ళే కొన్ని లిస్ట్ ఆఫ్ జాబ్స్ అనేది పెడతారు, దాంట్లో అప్లై చేసుకుంటే
దాంట్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో అప్లై చేసుకుంటే క్వాలిఫై. ఇక్కడ బీటెక్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది నాన్ ఐటీ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్పేసి రెఫరెన్స్ ఇస్తారా? ఎస్ సార్. దేని ఆధారంగా రెఫరెన్స్ ఇస్తారు? నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. అంటే నేను ఆగస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను సార్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, బట్ ఒక దాంట్లో కూడా అవ్వలేదు. కొన్ని అయితే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కానీ సెలెక్ట్ అవ్వలేకపోయాను. ఏదైతే తర్వాత కోఆర్డినేట్ డెస్టినేషన్ జాయిన్ అయ్యాక ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ అండ్ వీళ్ళ హెల్ప్ వల్ల నాకు క్రాక్ చేయగలిగాను సార్. సో కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి మీరు రిఫరెన్స్ ఇస్తారు. రెసిషన్ టైంలో కూడా జాబ్ వచ్చిందంటే అవును చాలా మంది ఇప్పటి వరకు రాలేదు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్తాను ఇక్కడ జాయిన్ అవ్వమని. సో చాలా మంది నిజంగానే ఐటీ జాబ్స్ వస్తున్నాయా, అంత ఇదిగా ఉందా, ఫేక్ అన్న విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగానే వస్తున్నాయి సార్, ఎందుకంటే మీ ముందు నేనే ఉన్నాను కాబట్టి తెలుస్తుంది. నా దగ్గర ఆఫర్ లెటర్ ఉంది, కావాలంటే చూపించమన్నా చూపిస్తాను. నేను ఇక్కడే విజయవాడలోనే ఉంటాను సార్, అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు కూడా రిఫరెన్స్ ఇచ్చారు ఇక్కడ జాయిన్. ఇక్కడే వచ్చిందా? విజయవాడలోనే? హైదరాబాద్లో వచ్చింది. ఓకే ఓకే. సో విజయవాడ చదువుకున్నారు, హైదరాబాద్లో వచ్చింది. సో స్టూడెంట్స్కి రిఫరెన్స్ ఇస్తారు. ఎనీవేస్ గుడ్ అండ్ గ్రేట్. కంగ్రాచులేషన్స్ అమ్మ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇంకా మంచి జరగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఫీడ్బ్యాక్ మీ స్టూడెంట్స్ దగ్గర నుంచి. పేరెంట్స్కైనా సరే స్టూడెంట్స్కైనా సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏం చెప్తారు? సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒకటండి. సో అంటే లైక్ అన్ని చోట్ల వచ్చేసి ఏంటంటే ఒక ఐటీ డొమైన్లో రానిచ్చాలి, ఒక ఐటీ ప్రొఫెషనల్గా నా కెరీర్ నేను స్టార్ట్ చేసుకోవాలన్న వాళ్ళకి. సో చాలామందికి ఏంటంటే ఒక సిఎస్సి, ఒక ఐటీ అండ్ లైక్ ఒక ఈసీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు మాత్రమే ఐటీలోకి వెళ్ళాలని లేదు. బేసికల్గా ఏంటంటే ప్రతి ఐటీ కంపెనీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ కంపెనీస్కి వచ్చే ప్రాజెక్ట్స్ని మినిమం హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. సో ఇప్పుడు మన దగ్గర మీరు చూసారనుకోండి, లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ అని, జావా ఫుల్ స్టాక్ అని చెప్పి మనం చెప్తున్నాం. సో దాంట్లో కూడా వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మనం ఒక బేసిక్ స్క్రాచ్ లెవెల్ నుండి స్టార్ట్ చేసి ఒక అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ మనం చేపిస్తున్నాం. సో ఇప్పుడు మనకి డిగ్రీయా లేదంటే వాళ్ళు బీఎస్సీయా, ఎంఎస్సీయా, బీసీయా అని కూడా మనం చూడం. వాళ్ళకేంటంటే కావాల్సిన ఒక టెక్నికల్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ కంటెంట్ మనం డెలివరీ ఇప్పిస్తున్నాం. ప్లస్ ఏంటంటే వాళ్ళకి ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కువ ఇస్తాం. సో ప్రాక్టీస్ సెషన్స్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఇన్ కేస్ క్లాస్లో వాళ్ళు ఎక్కడైనా మేము వెనకబడిపోయామని చెప్పి అనిపించినా సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ప్రాక్టీస్ సెషన్స్లో వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ విజయవాడ అండి. సో ఇక్కడ మీరు శ్రీకాకుళం నుండి తీసుకోండి, విజయనగరం నుండి తీసుకోండి, లేదంటే ఇటువైపు నెల్లూరు, ఒంగోలు, కడప, కర్నూలు వరకు కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఏంటంటే నాకు ఇచ్చే బెస్ట్ అంటే నేను ఇక్కడ నా జర్నీలో నేను ఎక్కువగా నోటీస్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆంధ్రా నుండి వచ్చిన స్టూడెంట్స్కి కొంతమందికి ఎలా చెప్పాలంటే తెలుగులోనే కొన్ని టెక్నికల్ స్కిల్స్ మనం చెప్పాల్సి వచ్చింది. ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా వచ్చేసిందంటే మనకి ఇక్కడ మన మెంటర్స్ అందిస్తాం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ బయట ఎక్కడైనా వాళ్ళు ఇంగ్లీష్లో కొంచెం వీక్గా ఉండొచ్చు, బట్ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఒక పర్సనలైజ్డ్ మెంటర్షిప్ కావాల్సి వచ్చింది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. సో ఇక్కడ వాళ్ళకి ఏంటంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ కమ్యూనికేషన్స్ చాలా కొంచెం వీక్గా ఉంటాయి. సో వాళ్ళకేంటంటే ఇప్పుడు ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కూడా మెంటర్షిప్ ఇచ్చినా వాళ్ళకి ఆ ఒక్క కోడ్ రాయడానికి, ప్రోగ్రామ్ రాయడానికి మనం సపోర్ట్ చేసినా దాంట్లోనే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వెరీ గుడ్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇలా సపోర్ట్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎక్కడెక్కడ మీ సెంటర్స్ ఉన్నాయి? ఒకటండి లైక్ మనకి ఇప్పుడు విజయవాడ అయితే మనకి మీకు తెలిసే ఉంటుంది మొగల్రాజ్పురం అండి. సో మొగల్రాజ్పురం పీబీ సిద్ధార్థ కాలేజ్ దగ్గర. సేమ్ లైక్ మనకి హైదరాబాద్లో కూడా మనది ఒక బ్రాంచ్ ఉంది. సో హైదరాబాద్లో మనకి జేఎన్టీయూ దగ్గర మన బ్రాంచ్ ఉందండి. థ్యాంక్ యూ అండి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడెంట్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ వైపు రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే వీడియో చూసిన తర్వాత మీకు నిజంగానే జాబ్ కావాలి, నీడ్ ఉంది, నేను కోర్స్ నేర్చుకుంటే బయటపడగలుగుతాను అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే కోడ్జ్ఞాన్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ వీడియోస్ స్టూడెంట్సే మాట్లాడటం జరిగింది. అందుకే నేను మీ ముందుకు వచ్చి చూపిస్తున్నాను. సో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, కొంతమంది ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా కోడ్జ్ఞాన్లో ఏ విధంగా అయితే కోర్స్ పూర్తి చేసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడొచ్చు. అండ్ లైవ్లో నా దగ్గర దివ్యశ్రీ గారు ఉన్నారు. సో ఆవిడ కూడా హైదరాబాద్లో
ఆఫర్ లెటర్ని తీసుకొని అక్కడే జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కోడ్జ్ఞాన్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ, బెంగళూరు అయినా సరే, అండ్ మీ విజయవాడ మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.